సర్వ సృష్టికర్త సర్వాంతర్యామి సకల లోక పాపహరి మా రక్షకుడైన యేసా పవిత్రాత్మదేవ సంపూర్ణ ప్రభూత అందుకే నా ప్రేమాంజలి నా హృదయాంజలి నా పుష్పాంజలి. ఈనాటి శుభదినమున దేవుడు చక్కటి వాతావరణం కల్పించి మహాశక్తిమంతుడైన సర్వేశ్వరుడు ప్రతి వ్యక్తిని ప్రతి జీవిని తనకు తానుగా మలుచుకుంటూ మా జీవిత యానంలో ప్రయాణం చేయుటకు మా ముందు నడుస్తూ ఉంటాడు. అలాంటి దేవుడు ప్రతి వ్యక్తికి తనకి స్వేచ్ఛను తన జీవమును ప్రసాదించి ఆ జీవన శైలిలో చక్కటి మార్గంలో ప్రవేశించాలని కోరుకునే మహా గొప్ప దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడిని గురించి ఈరోజు ఒక చక్కటి పిలుపు అనే అంశాన్ని, మరీ ముఖ్యంగా నన్ను మలచిన దేవ అనే అంశము నాకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తుంది. ఎందుకంటే దైవ పిలుపుకు నలుమలిచిన దేవానికి అనేక అవినాభావ సంబంధం చాలా ఉంది. అందుకే అంశాన్ని ఎన్నుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఇక పిలుపుని గురించి మీతో కొన్ని విషయాలు ముచ్చటిద్దాం నా యొక్క ఆశ. ఈ ముచ్చట్లో ఇక నా యొక్క అభిరుచులలో నా యొక్క అంటే పాలు పంచుకున్న సమయంలో మరికొన్ని సరికొత్త విషయాలు మీరందరూ కూడా వింటారు. అందులో ముఖ్యంగా దేవుడు నాకు ప్రసాదించిన గొప్ప పిలుపు. ఈ గొప్ప పిలుపు అనేది ప్రతి వ్యక్తికి ప్రతి మనిషికి అనుకున్నంత రీతిగా రాదు. అది ఏంటంటే దేవుడికి తన కార్య ప్రణాళికలో తన ప్రణాళికను కొనసాగించాలంటే కొంతమందిని మాత్రమే ఎన్నుకుంటాడు. ఆ ఎన్నికలో కూడా అతి సంపూర్ణ పూర్తితో కూడిన ఆశ కలిగిన వ్యక్తులు మాత్రము దేవుడు ఎంపిక చేసుకుంటాడు. మరొక విధంగా చెప్పాలంటే ఎలా ఎంపిక చేసుకుంటాడో, ఏ విధంగా ఎంపిక ఆయనకు మాత్రం తెలుసు, మనకు తెలియదు. ఎందుకంటే ఆ ప్రణాళిక చాలా గొప్ప ప్రణాళిక, మహత్తరమైన ప్రణాళిక. అటువంటి ప్రణాళికలో దేవుడు మమ్మల్ని అందరూ కూడా ఒక ప్రత్యేక పిలుపుగా ఎంచుకున్నాడు. గురుత్వ జీవితం అనకు కానీ, మఠవాద జీవితం అనకు కానీ, మరి ఏ పిలుపునైనా కూడా దేవుని యొక్క ప్రణాళిక లేనిది ఏ జీవి కూడా తనకు స్వేచ్ఛను, తనకు సంపూర్ణ జీవితాన్ని కొనసాగించలేడు. అందుకే ఇది ఒక చిన్న కథ ద్వారా పిలుపు అంశాన్ని గురించి చెప్పిన తర్వాతనే నా పిలుపు ఎలా వచ్చి మీతో నేను ముచ్చటిస్తాను. ఒక ఊరిలో తల్లిదండ్రి ఒక పాప మరియా, తాత, నాయనమ్మ ఉన్నారు. ఆ పాపని చిన్నప్పటి నుంచి కొల్లార ముందుగా పెంచుకుంటూ తాత అంటే చాలా మమకారము, అభిమానం. అందుకే ఆ పాప స్కూల్ నుంచి రాగానే వచ్చి తాత ముందు కూర్చొని అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటుంది. తనకి ఎవరి ఇష్టమో, తను ఏమి చేసినారు అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చేది. ఒకరోజు ఈ మరియా పరుగున పరిగెత్తుకొని వచ్చు తాత కోసం వెతుక్కుంది. తాత ఎక్కడున్నా చెప్పి ఏదో విషయం చెప్పాలని అనుకుంది. అప్పుడు తాత, ఏంటమ్మా ఈరోజు మరి హుషారుగా ఉన్నావే, ఏం జరిగింది ఏంటని చెప్పి అడిగాడట. అప్పుడు ఆ పాప చెప్పిందని, మరియా, తాత ఈరోజు ఒక సరికొత్త విషయాన్ని విన్నాను, ఆ విషయం ఏంటంటే చెప్పమంటావా? చెప్పమ్మా వింటాను అని అన్నాడు. ఏం లేదు తాత, ఈరోజు 3 అమ్మగారులు మా స్కూల్కి వచ్చారు. వాళ్ళని మరి కన్యస్త్రీలు అంటారంట, నాకు మాత్రం తెలియదు. సిస్టర్స్ అంటే నేను విన్నాను. వారు వచ్చి
దైవ పిలుపుని గురించి చెప్పారు. మరి వాళ్ళ సభలో చేరాలనుకున్న వాళ్ళు, ఆశతో ఉన్నవాడు చేరాలని చెప్పి కోరుకున్నారు తాత అని చెప్పానంది. అప్పుడు తాత అన్నాడంట, మరి ఏమనుకున్నావమ్మా అన్నాడంట. నేనేమనుకోలేదు తాత. అయితే కొంతమంది మాత్రం లేచి వాళ్ళ పేర్లు రాసుకుంటూ ఉండారు. నేను ఇదంతా చూసుకుంటూ వస్తున్నాను. సిస్టర్స్ యొక్క ముఖాభిప్రాయాలు, పిల్లల యొక్క పరుగుళ్ళు, గంతులు, వాళ్ళు చేసే పని అంతా చూసాను తాత. చూసిన తర్వాత నువ్వు ఏమనుకుంటున్నావమ్మా అని అన్నాడు. ఏమో కానీ తాత నాకు తెలియదు, వీళ్ళందరి పేర్లు ఇచ్చారు, సిస్టర్ చెప్పారు, అయినా కూడా ఆ దైవ పిలుపు అంటే ఏంటి, ఆ దైవ పిలుపు ఎవరికి వస్తుంది, ఆ దైవ పిలుపు పొందిన వాళ్ళు ఏం చేయాలని చెప్పి అనేది విషయం నాకు తెలియలేదు తాత. అందుకని నిన్ను అడగాలని చెప్పి నేను పరిగెత్తుకొని స్కూల్ నుంచి వచ్చానని చెప్పింది ఆ పాప. తాత అంటాడు, అమ్మా ఈ రోజున చక్కటి అంశాన్ని నాతో పాల్పంచుకోవడం చాలా బాగుంది. అయితే దేవుడు సర్వాంతరయామి, మన సృష్టిలో మహాగణుడైన దేవుడు, ఆయన ప్రణాళిక మనకి ఎవరికి అర్థం కాదు. కొంతమందిని తన పరిచర్యకు వాడుకుంటాడు, మరి కొంతమందిని ప్రత్యేకంగా పిలుపుతోటి ఎన్నుకొని వారి కొన్ని పనులు సమర్థవంతంగా చేయడానికి అప్పగిస్తాడు. మరి కొంత నిర్దిష్టంగా గురుత్వ జీవితానికి ఇలా కొన్ని అంతస్తులు దేవుడు అనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మఠవాసులు ఆ సిస్టర్స్ వచ్చారంటే వాళ్ళు కూడా ఇటువంటి సేవలు అందించడానికి మీ దగ్గరకు వచ్చి మీకు అభిప్రాయాల కొరకు అడిగారమ్మా అని చెప్పి అన్నాడంట. తాత, నా స్వేచ్ఛకి, నా మనసుకి నాకు కాలం కావాలి. ఆ కాలంలోనే నేను నిర్దిష్టంగా నే అంతస్తు పొందగలుగుతాను, ఎన్నుకుంటానని చెప్పి తన తాతగారికి మంచి సందేశాన్ని ఇచ్చింది. ఆ తాత అప్పటి నుంచి కూడా ఆ పాపని ఇంకా ఎక్కువగా ప్రేమతో ఏమైనా పెంచుకుంటూ దైవ ప్రేమలో, దైవ కృపలో పెరిగిపోవాలని చెప్పి కోరుకుంటూ తన జీవితం ధన్యతగా జీవించడం కోరుకునే మహా గొప్పగా మారిపోతాడు. ఆ పాప తర్వాత అమ్మగారు అయ్యే అవకాశాలు లభించని చెప్పి మన కథ విన్నాం. ఇది ఇట్లానే దేవుడు ప్రతి ఒక్కరిని తన కార్యక్రమానికి, తనకి పిలుపున నిర్దిష్టమైన పని చేయడం ఎన్నుకున్న వాళ్ళలో మఠవా జీవితంలో కన్య స్త్రీలు ఒక భాగము. ఇప్పుడు నా జీవితము, నా పిలుపు ఎలా ఉందన్నది మీతో కాస్త ముచ్చటిస్తాను. ప్రియమైనటువంటి శ్రోతలకు, దీనిని చూస్తున్న తల్లిదండ్రులకు, పెద్దలకు, యువతరానికి, మరి బాలికలకు ఒక సందేశాన్ని మీరు సావధానంగా విని మీకు మంచి మనసును, మంచి హృదయాన్ని దీనిలో పెట్టి పాలుపంచుకొని మీ జీవితం యువకులు ముఖ్యంగా మీ జీవితాలను ధన్యం చేసి కోరుకుంటున్నాను. ఎందుకనగా సాంకేతిక జీవితంలో ప్రయాణం చేసి మీరంతా కూడా లోకాశలతో మునిగిపోయి ప్రపంచమే సమస్తము, ప్రపంచమే మోక్షము, ప్రపంచమే సర్వం అనుకుంటూ పరుగులు తీస్తున్నారు ఈ యువకులు. అందుకే యువకులారా, పరుగులు తీయవచ్చు, తప్పులేదు. కానీ దేవుని యొక్క ప్రణాళికల గురించి కూడా మనం కాస్త సావధానంగా విని మన జీవితాలు ఎలా ధన్యం చేసుకోవాలో అన్నది కూడా మనం కాస్త విపులముగా విని మన జీవితం ధన్యం చేసుకున్నప్పుడే మన జీవితానికి అర్థము, పరమార్థం అనేది లభిస్తుంది. ఇప్పుడు నేను నా బాల్యము, నా జన్మం ఎలా ఉందో చెప్తాను. నేను ఒక చిన్న పల్లెటూరులో, గుంటూరు జిల్లాకు చెందిన దానిని. మా స్వగ్రామము ప్రత్పడ మండలము రావిపాడు. మా విచారణ అబ్నేరెండపాలెం. అయితే చిన్నప్పటి నుంచి కూడా భక్తి విశ్వాసంతో పెంపబడిన బాలికను. మేము 7గురము, 4 అన్నయ్యలు, ఒక తమ్ముడు, అక్క, నేను 5వ దానిని, చివరగా చెల్లి. ఇట్లా కుటుంబ బాధ్యతలు చక్కగా చేపడుతూ మా నాన్న మమ్మల్ని అందరూ చక్కగా పెంచాడు. ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు మంచి మార్గంలో పోవాలి, ప్రతి ఒక్కరు మీ జీవితం సాఫల్యం చేసుకోవాలని చెప్పి కోరుకొని మమ్మల్ని అందరూ చదువుకి పంపించాడు. నేను గుంటూరు పోవటకు అంగీకరించాను. చాలా ఇష్టపడ్డాను. చదువు అంటే చాలా మమకారం, చాలా ఆశ, ఇంకా చదువుకోవాలి, ఇంకా ఆశ ఉండేదన్నమాట. ఆ సూచన మా నాన్న నన్ను గుంటూరుకి మా అన్నయ్యనిచ్చి పంపించాడు చేర్పించమని. ప్రతి సంవత్సరం వెళ్ళేదాన్ని. కానిషియా గారు ఆఫీసులో ఉండే సిస్టర్ కానిషియా, వెళ్ళాము, మీ చెల్లి చాలా చిన్నది,
ఇంకా ఒక సంవత్సరం అయినాక రా అంటాడు. అట్లా ఆ విధంగా 5 సంవత్సరాలు తిరిగిన తర్వాత నాకు 5వ క్లాస్కి ఆ గుంటూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో ప్రవేశము లభించింది 5వ తరగతిలోకి. 5వ తరగతిలో ప్రవేశించాను. అంత క్రొత్త జీవితం, అంత క్రొత్త మలుపు తిరగాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి. మరి యొక్క బోడీ జీవితము, స్కూల్ జీవితము కొంతగా మాత్రంగా పూర్తిగా క్రొత్తగా అనిపిస్తుంది. ఇంటి దిగులు చాలా ఉంది. అయినా కూడా ఇవన్నీ తట్టుకొని నేను అనుకున్న ఆశయాన్ని ఎట్లా సాధించాలని చెప్పి చిన్నప్పటికీ నాకు ఆశ కలిగింది. బాగా చదువుకోవాలి, బాగా పైకి రావాలి ఆశ ఎంతో ఉంది నాలో. అందుకే నేను బాగా చదువుకునేదాన్ని. కానీ నేను 5వ క్లాస్లో ప్రవేశించినప్పుడు నా మొట్టమొదటి గురువు సిస్టర్ జోసెఫా రాచమళ్ళ జేఎంజే సంస్థలో నాకు యొక్క అవకాశం లభించి చదవటానికి. నేను 5వ క్లాస్కి వెళ్ళినప్పుడు సిస్టర్ జోసెఫా రాచమళ్ళ వారు మాకు క్లాస్ టీచర్ అవటము నాకు తెలియదు ఎవరని కూడా. కానీ వాళ్ళు చూస్తున్నప్పుడు నాకు కొత్త ఆలోచన కలిగింది. ఆమె యొక్క మృదుమధురమైన స్వభావము, చాలా నెమ్మదిగా మాట్లాడటము, అర్థం చేసుకునే గుణము, అందరిని ఆకట్టుకునే లక్షణం ఆమెలో నాకు కనపడ్డాయి. ఇట్లా గమనించిన దానిని ఆ ఒక్కసారినే సిస్టర్ జోసెఫ్ మాకు క్లాస్ టీచర్గా పనిచేయటం. ఆ తర్వాత వారిని బెంగళూరు ఫార్మేషన్ పంపించారు. తర్వాత నా యొక్క చదువుకున్నాను. చదువుకుని 11వ క్లాస్కి, ఆ రోజుల్లో 10th క్లాస్ కాదు 11, 11th క్లాస్ అంటారు. 11th క్లాసుకు చేరిన తర్వాత చివరి దశలో కొన్ని మార్పులు, కూర్పులు, చేర్పులు వస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా. అది నాలో కూడా జరిగింది. కొంతమంది సిస్టర్స్ రావటం, కొంతమంది మాట్లాడటం, దయపిలుపురి గురించి చెప్పడం, మా జేఎంజే సిస్టర్స్ కూడా మాట్లాడటం జరిగింది నాకు. అందులో మా బోర్డింగ్ సిస్టర్ స్కాలస్టికా, మా హెచ్ఎం గారు సిస్టర్ క్లమెంట్ పెద్దకొట్ల, వీళ్ళందరి పాలనలో ఇవన్నీ చాలా క్షుణ్ణంగా అన్నీ తెలుసుకున్న తర్వాత స్కాలస్టికా గారిని అడిగినప్పుడు, సిస్టర్ నాకు కొంచెం వ్యవధి కావాలమ్మా, నాకు ఆశ ఉంది, దాన్ని ఇంకా నేను సద్వినియోగం చేసుకోవాలంటే కొంచెం నాకు టైం కావాలని చెప్పి అడిగినప్పుడు, సరేనమ్మా మీ ఇష్టమైతేనే కన్నెతిరిగి కావాలి, బలంతో లేదని చెప్పారు. అది చాలా నచ్చింది. ఆ తర్వాత 1 నెల అయిన తర్వాత, నా పరీక్షలు అయిన తర్వాత మా నాన్న పిలిపించి మా నాన్న ద్వారా చెప్పించాను. నా ఆచరణంతగా మా నాన్న చెప్పింది మా నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. అయితే పెత్తనం అంతా మా అన్నయ్యది, మా వదినది. వాళ్ళిద్దరూ ఒప్పుకోకపోయినా కూడా నేను ముందుకేసి, నేను అన్నం తినకుండా కూడా నాకున్న ఆశ నేను సాధించాలి, నేను తప్పినా పాస్ అయినా తప్పకుండా పోతాను, ఎందుకంటే నా ఆశ అంతా ఉందని చెప్పి ముందుకేసి 1 నెల వరకు కూడా బలంతో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇంకా నన్ను అప్పుడు వెంటనే కాన్వెంట్కి తీసుకొని వచ్చారు. ఏమీ లేదు, ఎట్లా ఉన్నాను అట్లానే వచ్చేసాను. వాళ్ళు కూడా తెలుసుకున్నారు, ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, చాలా ముండిగా ఉంది, ఈ అమ్మాయికి తప్పకుండా ఆశ ఉండొచ్చేమో, మన ఎందుకు అడ్డుపడాలని చెప్పి ఇద్దరు కలిసి మేము రావటం మా అన్న మా వదినకి కరెక్ట్గా కాన్వెంట్ దగ్గరికే తీసుకొని వచ్చారు. మామూలుగా బంధువులు అయితే అటుపరకు వెళ్తాము, వీళ్ళు తెలియకుండా అది దేవుని యొక్క కృప ఎలా ఉందో చూడండి. నన్ను ప్రత్యేకంగా కాన్వెంట్ దగ్గర తీసుకుని అప్పుడే మదర్ స్టానిస్లాస్ బయటకు వస్తున్నారట. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. కానీ వాళ్ళు మా దగ్గర రాత్రిపూట వచ్చి మమ్మల్ని సూపర్వైజ్ చేసేవాళ్ళు. వాడు మహా గొప్ప వ్యక్తి, పెద్ద పదవులు పొందిన వ్యక్తి, పెద్ద వాళ్ళు మా దగ్గరకు వచ్చి నన్ను గురించి మా అన్నయ్య గారు చెప్పినప్పుడు, సిస్టర్ గారు ఏమన్నారు తెలుసా, మీ పేరేంటాయి అన్నారు. మా పేరు విలియం అండి, మరే రోజు ఇవ్వండి మా అమ్మాయి శవరమ్మ నాకు బాగా తెలుసయ్యా,
ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి ఇక్కడ చదివింది. మేము ప్రతిరోజు రాత్రులు వీళ్ళు ఆయమ్మని చూసేవాళ్ళం, అందరం చూస్తాము, పరీక్ష చేస్తాము, ఎలా వండుకున్నా ఎలా ఎట్ ప్రార్థన చేస్తాడని అంత బాగా తెలుసు కాబట్టి ఎమ్మరి గురించి ఎలాంటి అనుమానం లేదు నాకు అన్నారు. అందుట్లో గుళ్ళో కూడా ఎప్పుడు పాటలు పాడటానికి ప్రార్థించడం ముందే నన్ను పెట్టేవాళ్ళు అనమాట. అలా ఒక మంచి వ్యక్తిత్వాన్ని చెప్పి వాళ్ళు గమనించి మదర్ స్టానిస్లాస్ పోయి మదర్ ఫెర్డినాండ్ ప్రొవిన్షియల్ సుపీరియర్ గారిని తీసుకొని వచ్చారు. ప్రొవిన్షియల్ సుపీరియర్ హౌస్ కూడా అప్పట్లో గుంటూరులోనే ఉంది. అది 1959 సంవత్సరము జూలై 20వ తేదీ. అప్పుడు నన్ను మదర్ ఫెర్డినాండ్ గారు, అమ్మ ఈ అమ్మాయికి అస్పారెన్సీ లేదు, చదువుకో మీకు తెలుసు అన్నారు, మరి ఆశ అని అంటున్నారు, ఎంతవరకు నిజం ఎంతవరకు నిజం కాదు మనం ఎట్లా చెప్పగలుగుతామని చెప్పని అన్నారు. అప్పుడు మదర్ స్టానిస్లాస్ అన్నారు, అమ్మ ఆ అమ్మాయిని గురించి నాకు బాగా తెలుసు, గుడిలో ఎలా ఉంటారో బయట ఎలా ఉంటారో అంత ఒకటిగానే ఉంటుంది, కాబట్టి మన ప్రయత్నం మనం చేద్దాం, దైవ పిలుపు ఉంటే ఉంటుంది, లేకపోతే ఇంటికి వస్తుందన్నారు. ఆ మాటతోటి మదర్ స్టానిస్లాస్ వెంటనే మా అన్నయ్యకి చెప్పి, మీరు ఏమి వెనకాడవద్దు, మీరు ఇది కావాలి ఇది కావాలి మళ్ళీ తిరిగి పొడిగించి రోజుల తరబడి ఉంచబాకండి, వెంటనే రేపు మధ్యాహ్నానికి అలా అమ్మాని తీసుకొని కాన్వెంట్కి రండి అన్నారు. బట్టలతో వండాటం చేసుకోవడానికి ఏ సంకోచం వద్దన్నారు. వాళ్ళ మాటతోటి వాళ్ళు చెప్పిన మాటలు నాకు చాలా నచ్చినాయి. పరీక్షిద్దాం, దైవ పిలుపు ఉంటే ఉంటుందని వాళ్ళు వెనకరేజ్ చేశారు నన్ను. అప్పటి వరకు నాకు ఇంకా తెలియదు అన్నమాట. మదర్ స్కాలస్టికా కాదు, మదర్ స్కాలస్టికా ఆశతో పాటు మదర్ స్టానిస్లాస్ నాకు ముందుకు వచ్చి నన్ను ప్రేరేపించి ఇంకా ఎక్కువగా అమ్మ నీకుండా ఆశను పోగొట్టుకోవద్దని చెప్పి నన్ను వెంటనే పర్మిషన్ తీసుకొని వెంటనే నన్ను గుంటూరు రప్పించారు. అదే రోజు నేను ప్రయాణమై బెంగళూరుకి వెళ్ళాను. అది జూలై 20వ తారీఖు. ప్రియమైన ప్రేక్షకులకు నా తర్బీదు గడిచిన కాలమును గురించి, మరి ముఖ్యంగా నన్ను మలచిన దేవుని అంశానికి సగుణంగా దీనిని పొందుపరిచి నా తర్బీదును ముచ్చటిస్తాను. జూలై 20వ తారీఖున 1959 సంవత్సరంలో నేను బెంగళూరు చేరినప్పుడు నన్ను మదర్ జోసప్ప రాజమౌళి గారు ఆహ్వానించారు. వారిని చూడగానే నా గత జీవితం గుర్తుకు వచ్చి చాలా ఆనందించాను. అందులో నేను ప్రవేశించినప్పుడు నా మొదటి దశ పోస్టలెన్సీ. ఈ పోస్టలెన్సీలో మదర్ జోసెఫా గారు మా పోస్టల్ మిస్ట్రెస్గా, మరియు సిస్టర్ పౌలిన్ అన్నమ్మ గారు మాకు తర్బీదునివ్వటము మొదలుపెట్టారు. ఈ పోస్టలెన్సీ జీవితము 6 నెలలుగా నాకు గడిచింది. ఈ జీవితయానంలో సిస్టర్ గారు నిదానంగా స్పష్టంగా మా జీవితం ఎలా ఆరంభించాలి, ఎందుకు ఆరంభించాలి, ఎందుకు మేము వచ్చావు, దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటనేది చాలా క్షుణ్ణంగా చాలా వివరించి క్లాస్ రూపంలో మాకు చెప్పేవాళ్ళు. మాకు చాలా నచ్చింది, చాలా అర్థమైంది. నాలో ఉన్న ఆశ, దైవ పిలుపు పొందాలనే ఆశ ఇంకా పెరిగిపోతడం నాలో గమనించాను. ఇది నాలో జరిగిన సరికొత్త 2వ మలుపు. ఇంకా అనుకున్నా తప్పకుండా నా జీవిత ఆశయాన్ని సాధిస్తానని చెప్పి ఆరంభించి నేను పోస్టల్ జీవితాన్ని ఆరంభించినప్పుడు దానిలో పోస్టల్స్ యొక్క ప్రభావం ఏంటి, ఎందుకు నేను సిస్టర్ కాబోతున్నాను, ఏమి కొన్ని విషయాలు, కొన్ని నియమాలు, కొన్ని చాలా అర్థవంతంగా మాకు చెప్పడము, బైబిల్ గురించి చెప్పడం కూడా చాలా చక్కగా నేర్చుకోవడం జరిగింది. 6 నెలలు అయిన తర్వాత తిరిగి 1960వ సంవత్సరము జనవరి 27వ తారీఖున మేము నో షెడ్లో ప్రవేశించాము. ఇక నో షెడ్ జీవితం అనేది నిజంగా క్లాయిస్టెడ్ జీవితమే. ఎవరితోటి సంబంధాలు ఉండవు, ఎలాంటిది ఎక్కడ పోయే అవకాశాలు అయినప్పుడు కూడా ఒకసారి ఆశయంతోటి అనుకొని వచ్చాను కాబట్టి నా ఆశయం సిద్ధించాలి, నేను అనుకున్న ఆశ మిగిలిపోవాలని చెప్పి కోరుకుంటూ ముందుకు ప్రయాణం ఆరంభించాను. ఈ నో షెడ్ జీవితం కూడా 2 సంవత్సరాలు ఆక జరిగింది, 1960 నుంచి 1962 వరకు. ఈ తరబేతి కాలంలో మా నర్స్ సిస్టర్ అలగండస్ డచ్ సిస్టర్ గారు, వారి సహాయకులుగా సిస్టర్ ఎమాన్యుయల్ గోపు, వీరిద్దరు కూడా
సరికొత్త రూపంలో నోషేడ్ జీవితం ఎలా ఉంటుంది, మరి మా మఠవాస జీవితంలో ముఖ్యంగా జేఎంజే సభ యొక్క నియమావళి ఏంటి, అవి ఎలా ఉండాలి, మరి నిదానంగా ఈ లైఫ్ని గురించి మఠవాస జీవితానికి క్షుణ్ణంగా చెప్పడం మొదలుపెట్టారు. ఈ 3వ దశ అయినటువంటి నోషేట్లో మా నోవెస్ మిస్టర్స్ గారు కానీ మరి ఎమానువల్ సిస్టర్ గారు చాలా చక్కగా మాకు తర్బీదును ప్రసాదించారు. ఈ తర్బీదులో మా సభ యొక్క హోలీ రూల్స్, బైబిల్ పఠనాన్ని గురించి, తర్వాత మఠవాస జీవితాన్ని గురించి క్షుణ్ణంగా క్లాస్ రూపం నాకు వివరించి చక్కగా చెప్పేవాళ్ళు. ఇలా గడిచిన 2 సంవత్సరాలు కూడా అన్ని విషయాలు ముందని చేసుకుంటూ నేను చక్కగా నేర్చుకున్నాను. దీనిలో కూడా కొన్ని సమయాల్లో ఈ చదువు విషయంలో కంఠస్థం చేసి అప్పచెప్పాలని చాలా కష్టంగా ఉండేది. ఆయన ఎలా నిరాశ నిస్పృహలు తోవు ఇవ్వకుండా నేను ముందే చేయాలి, ఎందుకంటే నా అనుకున్న ఆశ తీరాలి, అది మాత్రం నా ప్రధాన అంశం. కాబట్టి నేను ఎప్పుడు కూడా దుఃఖకరంగా జీవించలేదు, సంతోషంగా చాలా విషయాల్లో కూడా సమర్థవంతంగా ముందుకు పోయేదాన్ని. అట్లా ఆలనా పాలన జీవించిన ఆ సమయంలో తిరిగి 1962 సంవత్సరము జనవరి 8వ తారీఖున నాకు మాట పట్టించే అవకాశము లభించింది. మా ప్రొఫెషనల్ సుపీరియర్ గారు మరి ఫెర్డినాండ్ గారు ఆ విషయాలు చెప్పినప్పుడు చాలా ఆనందాన్ని సంతోషం కలిగింది. దేవుడు ఇచ్చినటువంటి కృపవరాలకి, దేవుడు నాకు చేసిన మేళ్ళకి ఇంకా మరింత నేను వందనాలు చెప్పుకున్నాను. అప్పుడు జనవరి 28వ తారీఖున జనవరి 28న 1962 సంవత్సరంలో నా ప్రథమ మాట పుట్టు జరగటం జరిగింది.